హలో ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఖుషి టీవీలో చాలా కార్టూన్స్ ని చూసే ఉంటాం. అయితే ఈ వీడియోలో ఖుషి టీవీలో వచ్చిన టాప్ 10 బెస్ట్ కార్టూన్స్ గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. ఈ కార్టూన్ వినగానే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. అది ఏంటంటే గ్రేస్కల్ కోట నాకు శక్తినిచ్చుగాక. ఈ కార్టూన్లో మన హీరో వచ్చేసరికి యాడమ్, ప్రిన్స్ ఆఫ్ ఎటర్నియా. యాడమ్ గ్రేస్కల్ కోట యొక్క రహస్యాలను కాపాడుతూ ఉంటాడు అనమాట. యాడమ్కి క్లింజర్ అనే పెంపుడుకులు కూడా ఉంటుంది. యాడమ్కి శక్తులు రావాలంటే తన మ్యాజిక్ స్వాడ్ని పైకెత్తి గ్రేస్కల్ కోట నాకు శక్తినిచ్చుగాక, నాకు లభించిన శక్తి ఇదేని అంటాడు. అప్పుడు మన హీరో యాడమ్ అండ్ క్లింజర్ చాలా పవర్ఫుల్ గా మారిపోతారు. యాడమ్ అండ్ అతని ఫ్రెండ్స్ సార్సరెస్ మ్యాన్ అట్ ఆర్మ్స్ అండ్ డోర్కో కలిసి గ్రేస్కల్ యొక్క రహస్యాలను కపాలి నుండి కాపాడుతారనమాట. ఈ కార్టూన్ 1983లో స్టార్ట్ అయింది. మొత్తం 2 సీజన్స్ మాత్రమే వచ్చాయి. టోటల్ 130 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి జాకీ చాన్ సాహసాలు. ఖుషి టీవీలో అయితే నా ఫేవరెట్ కార్టూన్ అని చెప్పాలి. ఈ కార్టూన్ కోసం చిన్నప్పుడు మేము ఎప్పుడు టీవీలో వేస్తాడని టీవీ ముందే కూర్చునే వాళ్ళం. అట్లుండేది మన డెడికేషన్ అప్పుడు. ఈ కార్టూన్ లో జాకీ మన హీరో జాకీ చాన్ తో పాటు వాళ్ళ అంకుల్ భీమా, జూలీ కలిసి డార్క్ అండ్ గ్రూప్ లీడర్ అయిన వాల్మార్ట్ నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటారు అనమాట. విలన్ వాల్మార్ట్ యొక్క గ్రూప్ ని సెండు అనే డీమన్ ఆత్మ వీళ్ళని నడిపిస్తూ ఉంటది అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం సెండు అనే ఫైర్ డీమన్ ప్రపంచాన్ని దాని గుప్పెట్లో పెట్టుకొని రూల్ చేసేది. అప్పుడు కొంతమంది కలిసి సెండు యొక్క శక్తుల్ని కొన్ని మంత్రపురాల్లో బంధించి తనని సీల్ చేస్తారు. ఈ మంత్రపురాలు సెండుకి దొరకకుండా మన హీరో టీం అడ్డుకుంటది. సరే గానీ ఈ మంత్రపురాల్లో మీకు ఏ మంత్రప్రాయం అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ కార్టూన్ లో జూలీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటది. మన హీరో జాకీ మాట అస్సలు వినదు. ఈ కార్టూన్ 2000లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అవుతుందంటే దాని క్రేజ్ ఏంటో ఒకసారి ఊహించుకోండి. ఇప్పటి వరకు 5 సీజన్స్ వచ్చాయి. టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసరికి 95 ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి హైడీ. ఈ కార్టూన్ ఎలా ఉన్నా సరే ప్రోమో సాంగ్ మాత్రం చాలా బాగుంటది. ఈ కార్టూన్ లో హైడీ అనే చిన్నారి తన తాతయ్యతో కలిసి ఉంటది. కానీ తన ఆంటీ ఒక ధనవంతుడి చెల్లితోడు కోసం తనని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తుంది. కానీ హైడీకి తన తాతయ్యతో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఈ కార్టూన్ 1974లో స్టార్ట్ అయింది. కానీ ఇప్పటి వరకు ఈ కార్టూన్ యొక్క క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ఖుషి టీవీలో వస్తుంది. ఒకవేళ మీరు 3D యానిమేషన్ లో ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి లిటిల్ కృష్ణ. ద్వాపర యుగంలో కృష్ణుడు తన చిన్న వయసులో ఎలా జీవించేవాడు, ఎలా అల్లరి చేసేవాడు, అమ్మాయిని ఎలా ఆట పట్టించేవాడు మనం చూడలేదు. కానీ ఈ కార్టూన్ లో కృష్ణుడు తన చిన్న వయసులో ఎదుర్కొన్న సాహసాలు, అల్లరి పనులు ఇవన్నీ కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. నిజంగా ఈ కార్టూన్ మాత్రం ఖుషి టీవీలో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మెయిన్ గా 3D యానిమేషన్ చాలా బాగుంటది. నా చిన్నప్పుడు కృష్ణాష్టమి రోజు వస్తే చాలు ఖుషి టీవీలో రోజంతా ఇదే ఇచ్చేవాడు. మరి మనం వదులుతామా? గుడికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చుని మరి చూసేవాళ్ళం. అట్లుండేది మనతో ఆ రోజుల్లో. ఎంతైనా చెప్పాలంటే చిన్నప్పుడు రోజులంటే చిన్నప్పుడు రోజులే. ఈ కార్టూన్ 2009 మేలో స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు ఈ కార్టూన్ చూద్దాం అనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కార్టూన్ వచ్చేసరికి స్టూవర్ట్ లిటిల్. ఆనెస్ట్ గా చెప్తున్నా, చిన్నప్పుడు ఈ కార్టూన్ చూసినప్పుడు నాకు ఒక ఎలకను పెంచాలనిపించింది. ఎందుకో కూడా చెప్తా. ఈ కార్టూన్ లో స్టూవర్ట్ అనే ఎలుకని జార్జ్ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటది. మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. జార్జ్ ఏరోప్లేన్స్ ని, కైట్స్ ని తయారు చేసిన తర్వాత స్టూవర్ట్ లిటిల్ ని గాల్లోకి పంపిస్తూ ఉంటాడు అనమాట. ఇది చూసిన తర్వాత నాకు కూడా ఎలకను పెంచుకొని గాలిపటంలో ఎగరేస్తే బాగుందని అనిపించేది. కానీ ఏం చేస్తాం, ఆ రోజుల్లో మా అమ్మకి చెప్పా ఇలా పెంచుకుంటానని, కానీ ఫుల్గా తిట్టేసింది. సో అలా అయిపోయింది ఇంకా. సో ఈ కార్టూన్ నుంచి మూవీస్ కూడా వచ్చినాయి. ఈ కార్టూన్ మెయిన్ గా 1999లో డిసెంబర్లో స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అవైలబుల్ గా ఉంది, సో చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. ఈ వీడియోలో మీకు నచ్చిన కార్టూన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.